కీర్తనల గ్రంథము 141వ సంకీర్తన 1వ వచనాన్ని మనం చదివితే అక్కడ అంటున్నాడు దావీదు, యెహోవా నేను నీకు మొర్ర పెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొర్ర పెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. మనము చేసే ప్రార్థన దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలంట? ధూపము వలె వెళ్ళాలంట. మనము చేతులెత్తుట, దేవుని సన్నిధిలో మనం ఎందుకు చేతులు ఎత్తాలి? దేవుని సన్నిధిలో మనము చేతులు ఎత్తుట అంటే అర్థం ఏంటి అంటే, చూడండి, ప్రభువా నీవు తప్ప నాకు వేరే ఆధారం నాకు లేదు అని అర్థం. చేతులు ఎత్తడం అంటే అర్థం ఏంటి? చూడండి, ఏదైనా యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధంలో అవతల వ్యక్తి శత్రువుని గన్తో షూట్ చేస్తున్నప్పుడు కానీ కొడుతున్నప్పుడు కానీ వెంటనే నేను నీకు లొంగిపోతున్నాను అనడానికి సూచన ఏంటో తెలుసా? అవతల వ్యక్తి ఏం చేస్తాడంటే చేతులు పైకెత్తి నిలబడిపోతాడు. ఎప్పుడైతే చేతులు పైకెత్తి నిలబడ్డాడో అర్థం ఏంటంటే నేను నీకు సరెండర్ అయిపోతున్నాను. మన జీవితంలో కూడా చేతులు ఎత్తడం అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రభువా నీవు తప్ప నాకు వేరే ఆధారం లేదయ్యా, నీవు తప్ప వేరే దిక్కు నాకు లేదు ప్రభువా అని మనము దేవునికి సరెండర్ అయిపోయే వారముగా మనం ఉండాలి. మనమున్న ప్రతి పరిస్థితిలో ఎవరికి సరెండర్ అవ్వాలి? మనం దేవునికి సరెండర్ అయిపోవాలి. ప్రభువా నా జీవితంలో ఏదైనా నీవే ప్రభువా చేయగలవు, నా జీవితంలో అద్భుతాలు చేసే దేవుడవు నీవే ప్రభువా అని చెప్పి మనకున్న ప్రతి పరిస్థితిలో కూడా మనం ఎవరికి సరెండర్ అయిపోవాలి? ఎవరికి లొంగిపోవాలి అంటే దేవునికి లొంగిపోయే వారంగా ఉండాలి. దావీదు భక్తుడు అదే అంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. కాబట్టి మనము ప్రతి విషయంలో దేవుని ఆరాధన చేసే విషయంలో చేతులెత్తి దేవుని ఆరాధన చేసే వారముగా ఉండాలి. ప్రార్థన చేసే విషయంలో చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రభువా నేను పూర్తిగా నీకు లొంగిపోతున్నాను ప్రభువా, పూర్తిగా నేను నీకు లోబడతాను ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేవారంగా ఆరాధన చేసేవారంగా మనం ఉండాలి. చూడండి, ఇంకా అంటున్నాడు కదా 5వ వచనంలో అన్నాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. హల్లెలూయా. ఏమంటున్నాడు? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. చెప్పగలమా మనం ఈ మాట? సేవకులు ఏదైనా మనల్ని గద్దించినప్పుడు, సేవకులు ఏదైనా మనల్ని సరి చేసుకోవలసిన విషయాల్లో కొంచెం గట్టిగా వాక్యాన్ని బోధించినప్పుడు, నిజమే ప్రభువా సేవకుని మాటకు నేను లోబడతాను, దైవజనుని మాటకు నేను విధేయత చూపిస్తాను, నీ మాటకు నేను లోబడతాను ప్రభువా అని మనం చెప్పగలమా? ఆలోచించేయండి ప్రియులారా. ఇక్కడ దేవుని వాక్యంలో అన్నాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. ఏంటి తైలాభిషేకము అంటే, నీతిమంతుడు నన్ను గద్దిస్తే నాకు అది తైలాభిషేకం అన్నాడు. ఈరోజు మనము దేన్ని సంతోషంగా ఏం మనం కోరుకుంటామంటే, దైవజనుని నోట్లోంచి ఎప్పుడు ఆశీర్వాదాలు వస్తేనే మనం సంతోషంగా స్వీకరించగలుగుతాం. దైవజనుని నోట్లోంచి, సేవకుని నోట్లోంచి ఎప్పుడు ఆశీర్వాదాలు వస్తేనే మనము దాన్ని చాలా సంతోషంగా స్వీకరించడానికి మనం ఇష్టపడతాం. కానీ దైవజనుని నోట్లోంచి, సేవకుని నోట్లోంచి ఏదైనా మనము సరి చేసుకోవాల్సిన విషయాలు, ఇదిగో నీవు ఇలా ఉండాలి దేవునితో, నీవు దేవుని ఎదుట ఇలా నడవాలి అని గద్దించినప్పుడు దానికి మనం లోబడగలుగుతున్నామా? ఆలోచన చేయండి. దావీదు అంటున్నాడు, నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, వారు నన్ను గద్దించుట, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. ఏంటి ఉపకారం మన జీవితంలో అంటే, సేవకుడు మనల్ని కొట్టడం ఉపకారం అంట. సేవకుడు ఎలా కొడతాడు? పెద్ద కర్ర తీసుకుని కొడతాడా? వాక్యం ద్వారా. దేవుని వాక్యము అగ్ని లాంటిది అంటాడు భక్తుడు, దేవుని వాక్యము సుత్తి లాంటిది అంటాడు. కొన్నిసార్లు మన హృదయం ఎలాగుంటుందంటే బండబారిపోయిన హృదయం. ఇప్పుడు ఈ సేవకుడు మనల్ని ఎలా కొడతాడు కొన్నిసార్లు అంటే, వాక్యం అనే సుత్తితో కొడుతున్నప్పుడు మనం ఏమవ్వాలంటే మన హృదయాన్ని మార్చుకునే వారంగా, మెత్తని హృదయము చేయబడిన వారంగా మనం ఉండేవారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ చాలాసార్లు సేవకుడు ఆశీర్వదించే ఆశీర్వాదాన్నే మనం కోరుకుంటాం. ప్రియులారా, ఆలోచన చేయండి. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము అంటున్నాడు.
సేవకులు గద్దించడం తైలాభిషేకము, నీతిమంతులు కొట్టడం, సేవకులు మనల్ని వాక్యం ద్వారా సరిచేయడం. ఎందుకు సేవకుడు మనల్ని వాక్యం ద్వారా సరిచేస్తాడంటే, ఎందుకు మనము వాక్యం ద్వారా సరిచేయబడాలి అంటే అది మన ఉపకారము కొరకే. హల్లెలూయా. ఎందుకు? దేని కొరకు? సేవకుడు ఎందుకు గద్దిస్తున్నాడు? సేవకుడి గద్దింపును మనం ఎందుకు స్వీకరించాలి అంటే, నీవు నేను ఉపకారం పొందాలి అంటే, నా జీవితాల్లో మేలులు మనం అనుభవించాలి అంటే, సేవకుడు గద్దింపును మనము ఉపకారంలా మనం తీసుకోవాలి. హల్లెలూయా. సేవకుడు గద్దింపును మనము, నీతిమంతులు కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించడం నాకు తైలాభిషేకం అన్నాడు. కాబట్టి దేవుని ఆశీర్వాదాన్ని ఒక్కటే కాదు మనం అనుభవించవలసింది, దేవుని గద్దింపును కూడా, సేవకుని గద్దింపును కూడా మనం అనుభవించాలి. కాబట్టి ఆరాధనలోకి వెళ్ళే మనము ఏ మనసుతో ఆరాధనలోకి వెళ్ళాలంటే, ప్రభువా నన్ను సరిచేయండి, ప్రభువా నన్ను చెక్కండి ప్రభువా. చూడండి, మనందరికీ తెలుసు ఒక శిల్పం ఉంటుంది. ఆ శిల్పాన్ని మనం చూసినప్పుడు వావ్ చాలా బాగుంది అంటాం కదా. ఒక అందమైన విగ్రహాన్ని మనం చూసినప్పుడు ఏమంటాం? అబ్బా ఎవరు చెక్కారో కానీ భలే చెక్కారండి, చాలా అందంగా ఉందండి ఈ విగ్రహం, ఈ బొమ్మ చాలా బాగుందండి అంటాం. ఆ బొమ్మ చెక్కబడక ముందు అదేంటి? ఒక రాయ. ఆ రాయిని చూసినప్పుడు ఎవరైనా దాన్ని మెచ్చుకున్నారా? ఎవరైనా బాగుందన్నారా? కానీ ఒక శిల్పకారుడి చేతిలో అది పడ్డాక, ఆ ఉలి దెబ్బలు అది తిన్నాక, ఆ శిల్పకారుడు దాన్ని చెక్కుతున్నప్పుడు ఆ రాయి ఎగిరి ఒక తను తనిందా శిల్పకారుణ్ణి? తన్నదు. ఎందుకో తెలుసా? తర్వాత దానికి వచ్చే మెప్పు కోసం, తర్వాత దానికి వచ్చే ఘనత కోసం, తర్వాత దానికి వచ్చే ఆ అందమైన పేరు కోసం అది ఎన్ని దెబ్బలైనా సరే ఆ శిల్పకారుడు మేకు లాంటిది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు? ఉలి అనుకుంటా, పెద్దగా ఉంటుంది. ఆ మేకు పెట్టి సుత్తితో దాన్ని కొడుతూ చెక్కుతున్నప్పుడు అది అసలు ఏమీ మాట్లాడదు. ఇంకా నన్ను చెక్కండి, ఇంకా నన్ను చెక్కండి, అందమైన స్వారూప్యంలోకి ఇంకా నేను రావాలి అని ఆ రాయ శిల్పకారునికి అప్పగించేసుకుంటుంది. నా జీవితాల్లో కూడా నీవు నేను దేవునికి అప్పగించుకునే వారంగా మనం ఉండాలి. ఎలా ఉండాలి? ఎవరికి అప్పగించుకోవాలి? మనము ఎవరికి సరెండర్ అయిపోవాలి? ఎవరికి లొంగిపోవాలి అంటే దేవుని సన్నిధిలో, ప్రభువా నా జీవితాన్ని మార్చండి ప్రభువా, ప్రభువా నా జీవితాన్ని సరిచేయండి ప్రభువా, ప్రభువా నా జీవితాన్ని ఇంకను నీకు ఇష్టమైన స్వారూప్యంలోకి మీరు నన్ను మార్చండి ప్రభువా అని చెప్పి మనము దేవునికి ఎప్పుడైతే లొంగిపోతామో, దేవుడికి ఎప్పుడైతే మనం సరెండర్ అయిపోతామో, దేవుడు నిన్ను నన్ను, ఆయన ఒక మంచి శిల్పకారుడు కాబట్టి ఒక అందమైన శిల్పంగా నిన్ను నన్ను ఆయన తయారు చేస్తాడు. హల్లెలూయా. ఎలా తయారు చేస్తాడు? ఒక అందమైన శిల్పంగా. ఇప్పుడు ఒక అందమైన శిల్పంగా తయారైన మనము లోకంలోకి వెళ్ళినప్పుడు లోకస్తులు నిన్ను నన్ను చూసి ఏమంటారో తెలుసా? ఈమె ఒకప్పుడు చాలా అన్యాయంగా ప్రవర్తించేదండి, ఈమె ఒకప్పుడు ప్రభువుని నమ్మకొక్రతం చాలా లోకంలో విచ్చలవిడి జీవితాన్ని జీవించిందండి, లేకపోతే ఎలా ఉండేదండి, అలా ఉండేదండి, కానీ ఇప్పుడు ఈమె ఎలా మారింది అని నిన్ను చూసినప్పుడు లోకానికి ఒక ప్రశ్న రావాలి. ఏం రావాలి? చూడండి, చరిత్రలో మనం చరిత్రను ఆలోచన చేస్తే, చరిత్రని చెప్పుకోవాలంటే ఎలా చెప్తారు చెప్పండి? చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది కదా, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం. అవునా? చరిత్రను చెప్పాలంటే ఇలా చెప్తారు. ప్రపంచంలో ఏ మతస్థుడైనా ఏ దేశస్థుడైనా ఏమని చెప్తారు? యేసు ప్రభుని నమ్మని వారు సహితం క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఆ పదం ఉపయోగించవలసిందే. ఎందుకంటే మన దేవుడు ఆయన శక పురుషుడు, చరిత్రనే 2 భాగాలు చేస్తాడు ఆయన కదా. ప్రియులారా ఆలోచించండి, నా జీవితాల్లో కూడా క్రీస్తు పూర్వం ఉండాలి, క్రీస్తు శకం ఉండాలి. అంటే అర్థమైందన్నమాట. క్రీస్తుని ఎరగక ముందు నీ జీవితం ఎలాగుందో, క్రీస్తుని ఎరిగాక నీ జీవితం ఎలా ఉందో లోకానికి కనబడాలి. చరిత్రను ఎలాగైతే క్రీస్తు పూర్వం ఇలా ఉండేది, క్రీస్తు పూర్వం అలా ఉండేది అని చెప్పుకుంటున్నారో, క్రీస్తు శకం ఎలాగుంది అలా ఉంది అని చెప్పుకుంటున్నారో, నా జీవితాల్లో కూడా క్రీస్తు పూర్వం ఉండాలి, క్రీస్తు శకం ఉండాలి. అంటే అర్థం ఏంటి? క్రీస్తుని ఎరగక ముందు నీ జీవితం క్రీస్తు పూర్వం, క్రీస్తుని ఎరిగాక నీ జీవితం క్రీస్తు శకం. ప్రైజ్ ద లార్డ్. అర్థమైందేనమాట. కాబట్టి ఈరోజు నీవు నేను దేవుని సన్నిధిలో ఆయనకి లొంగిపోయే వారంగా, ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధన చేసేవారంగా, ఆరాధనలో ప్రభుతో ఒక మాట అనాలి, ప్రభువా నన్ను ఇంకనూ సరిచేయండి. ఏం చెప్పాలి దేవునితో? ఇంకా నన్ను సరిచేయండి, నీకు ఇష్టమైన రూపంలోకి నన్ను మార్చండి, క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చండి. పౌలు అంటాడు కదా, ఏ విధము చేతనైనను క్రీస్తు స్వారూప్యంలోకి నేను మార్చబడాలి. సంఘం ఎలా మార్చబడాలంట? క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడాలి. ప్రైజ్ ద లార్డ్.
హల్లెలూయా. కాబట్టి ఆరాధన చేసుకునే మనము ఆయన స్వరూప్యంలోకి మార్చబడే వారముగా మనం ఉందాం. ఆయనకి లొంగిపోయే వారముగా ఉందాం. చేతులెత్తి ఆయన ఆరాధన చేద్దాం. ఎక్కడ వారు అక్కడే మోకరిద్దాం.